ఏపీ సీఎం చంద్రాల సారు ఆసుపత్రుల శాఖలో పనిచేసే అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. తెలంగాణలో ఉన్న దవాఖాన్లలో కాలం చెల్లిన మందులు వాడుతున్నట్టు తెలిసింది. ఆంధ్రాలో కూడా ఆడాడ సర్కారు దవాఖాన్లలో డేట్ అయిపోయిన సూదులు మందులు ఇస్తున్నారా ఎట్లా అని అరుచుకునేందుకు మీటింగ్ పెట్టిండా. ఎందుకు పెట్టిండో అరుచుకుందాం పరి. సీఎం సార్ మీటింగ్ మంచిగానే ఏర్పాటు చేసిండు. అగో ఆఫీసర్లు అందరినీ పిలుచుకొని సర్కారు దవాఖాన్లు ఎట్లున్నాయి, అన్ని ఆసుపత్రుల సౌలతులు మంచిగానే ఉన్నాయా, మాట వరుసకు మంచిగున్నాయని చెప్పకుండ్రి, ఉన్నది ఉన్నట్టు చెప్పుండ్రి, ఏమైనా తక్లీఫులు ఉంటే ఇప్పుడే చెప్పుండ్రి అని అడిగిండట. అయ్యయ్యో అదేం లేదు సారు, అన్ని దవాఖాన్లకు మందులు ఎక్కువనే పంపుతున్నాము. ఎక్కడ ఏ పేషెంట్కు ఏం అవసరం వచ్చినా వెంటనే దవాఖాన్ల శాఖల పనిచేసేటోళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ప్రజలు కట్టే పనులతోనే జీతాలు తీసుకుంటుర్రు. ప్రజల జీతగాళ్ళు కాబట్టి జనం చెప్పినట్టే ఉంటుర్రు. జనానికి సేవలు అందిస్తురు అన్నట్టే చెప్పుకొచ్చిరట. షబ్బాష్, అధికారులు అంటే అట్లుండాలి. పసుపు కొమ్ము సర్కారు ఏలుబడిలా మా కూటమి పరిపాలనలో ప్రజలు ఇబ్బందులు పడొద్దు. అట్లా పడ్డారంటే సైకిల్ సత్రోలు అయ్యే కాడికి వస్తుంది, కాసు గిలాస చెత్తబుట్టలు వేసే కాడికి వస్తుంది. కాబట్టి ప్రజలకే అందుబాటులో ఉండాలి, ప్రజాసేవలే చేయాలి. ఏపీ ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా దవాఖాన్లలో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత మంచోళ్ళు అని లోకమంతా మెచ్చుకునేటట్టు తయారు కావాలని చెప్పుకొచ్చినట్టే ఉన్నాడు. మీటింగ్ పెట్టుడే కాదు సారు, ఏపీలో సర్కారు దవాఖాన్ల పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరే స్వయంగా పోయి తనిఖీలు చెయ్యండి, అరుచుకోర్రి. ఏ ఆసుపత్రి ఎట్లున్నదో తెలుస్తుంది అంటున్నారు సారు. మీ గురించి, మీ పాలనగిరి గురించి తెలిసినోళ్ళు.